ఈ వీడియోలో ఇంతకుముందు సిఐడి ఐజీగా ఉన్నటువంటి శ్రీ పివి సునీల్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెన్షన్ వెనకాతల ఏం జరిగింది, అసలు ఈ సస్పెన్షన్ ఎందుకు చేశారు, దానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు కొంచెం బ్రీఫ్గా ఈ వీడియోలో చర్చిద్దాం. అసలు పివి సునీల్ గారు ఏ కేసు మీద అరెస్ట్ అయ్యారు? చాలామంది అనుకుంటున్నట్టుగా ఆయన రఘురామ కృష్ణరాజు గారిని కస్టడీలో టార్చర్ పెట్టినందుకు ఆయన అరెస్ట్ చేశారు అనుకుంటే అది పొరపాటు. యాక్చువల్గా ఆయన అరెస్ట్ చేసింది ఆయన సస్పెండ్ చేసింది, క్షమించాలి, ఆయన సస్పెండ్ అయ్యారు. ఆయన సస్పెండ్ చేసింది ఆయనకి సంబంధించిన కేసులో కాదు. ఆయన సస్పెన్షన్ దేనికోసం జరిగిందంటే, ఆయన వివిధ దేశాలకి ఆయన 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆయన ఇంచుమించు ఒక 5-6 సార్లు విదేశీ పర్యటన జరిగింది. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లకున్న రూల్ ఆఫ్ లా ప్రకారం ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే విదేశాలకి వెళ్ళేటప్పుడు, దేశం విడిచి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల అనుమతులు తీసుకొని మాత్రమే దేశం దాటి వెళ్ళాలి. కానీ పివి సునీల్ గారు ఎప్పుడు ఎవరి దగ్గర ఏ విధమైన అనుమతులు తీసుకోవడం జరగలేదు. ఇక రెండవది, ఒక దేశానికి వెళ్తానన్న అనుమతి తీసుకొని వేరే దేశానికి వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ ఆయన చేసినవి 2 తప్పులు. ఒకటి, ఒక దేశానికి వెళ్తామని అనుమతి తీసుకొని వేరే దేశానికి వెళ్ళడం. ఇక రెండవది, వివిధ దేశాలకు వెళ్ళేటప్పుడు ప్రభుత్వం నుంచి ఏ విధమైన అనుమతులు తీసుకోకపోవడం. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఇష్టారీతిని ఆయన విదేశీ పర్యటనలు చేశారు. కాబట్టి ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం లేదు, మన ప్రభుత్వమే కదా, నెక్స్ట్ వచ్చేది కూడా మన ప్రభుత్వమే కదా అనే ధైర్యంతోనే ఆయన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళడం జరిగింది. అదే ఈరోజు కేసుని విచారణ చేసి దానికి సంబంధించిన అన్ని రకాల ఇన్వెస్టిగేషన్లు చేసి ప్రభుత్వం ఆయన తప్పు చేశారనేది పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడతో ఈ సస్పెన్షన్తో ఆగిపోతుందా ఆయన మీద ఈ కేసు అంటే అది మనం చెప్పలేం. ఎందుకంటే ఆయన ఎందుకు విదేశాలకు వెళ్ళారు? ఇంతకుముందు రఘురామకృష్ణ గారు చాలాసార్లు ఆయన మీద పెట్టిన కేసుకు సంబంధించి చాలా రకాలైన సాక్ష్యాలు ఇవ్వడం జరిగింది. ఆ సాక్ష్యాల్లో ఆయన దుబాయ్లోని తర్వాత అమెరికాలోని చాలా పెట్టుబడులు పెట్టారు, అవన్నీ ఇక్కడ సంపాదించిన అవినీతి డబ్బు అని చెప్పి ఆయన కొన్ని రకాల సాక్ష్యాలని ఈరోజు పోలీసులకి సబ్మిట్ చేయడం జరిగింది. ఒకవేళ అదే నిజమైతే దీంట్లోకి ఈడీ డిపార్ట్మెంట్ రంగంలో దిగుతుంది. ఒకసారి ఈడీ డిపార్ట్మెంట్ రంగంలో దిగిందంటే ఆ కేసు సీరియస్నెస్ చాలా వరకు పెరిగిపోతుంది. కాబట్టి ఈ కేసుని ఇంకా అటువైపు కూడా టర్న్ అవుతుందా ముందు అనేది మనం చెప్పలేం. ఇక దీంట్లో ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే, సునీల్ నాయక్ అదే టైంలో ఈ సునీల్ కుమార్ గారి దగ్గర ఒక బీహార్ కేడర్కి సంబంధించిన ఒక డీజీ ర్యాంక్ అధికారి అయినటువంటి ఈ సునీల్ నాయక్ గారిని తీసుకొచ్చి RRR అంటే రఘురామకృష్ణరాజు గారి టార్చర్ కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందని మనకి వార్తలు వచ్చాయి. ఆయన మీద పర్సనల్గా రాజు గారు కేసు పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే, ఈరోజు రఘురామకృష్ణరాజు గారి కేసును డైరెక్ట్గా డీల్ చేస్తున్న ప్రకాశం ఎస్పీ గారు అయినటువంటి శ్రీ దామోదరం గారు ఈరోజు బీహార్లో ఉన్నటువంటి సునీల్ నాయక్ గారికి ఒక నోటీస్ పంపించడం జరిగింది. ఆయన విచారణ నిమిత్తం ఈరోజు ఒంగోలుకి రావాల్సిందిగా ఆయనకి నోటీస్ పంపించడం జరిగింది. ఈ సునీల్ నాయక్ గారు 2019 నుంచి 2024 మధ్య కాలంలోనే ఆయన బీహార్ కేడర్కి సంబంధించిన వ్యక్తి అయిన డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ పనిచేయడం జరిగింది.
కాకపోతే 2024 సంవత్సరంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారో ఆ టైంలో ఇమీడియట్గా ఆయన ఇక్కడ రిలీవ్ అయిపోయి వెళ్ళి బీహార్లో జాయిన్ అయిపోవడం జరిగింది. కాకపోతే ఆయన బీహార్లో జాయిన్ అయిపోయినా ఆయనకి అక్కడికే నోటీస్ పంపించి ఆయన్ని ఎంక్వైరీకి అటెండ్ అవ్వమని చెప్పి ఈరోజు ఆయన మీద కేసు అనేది ఫైల్ అవ్వడం జరిగింది. కాబట్టి ఆయన ఇక్కడికి వస్తే విచారణలో ఏం తేలుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం ముందు మనకి తెలుస్తుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయినా ఏమైనా ఎప్పుడో ఒకసారి తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించడం తప్పదు. ఈరోజు సునీల్ కుమార్ గారు సస్పెండ్ అవ్వడం జరిగింది. ఈ కేసు ఇటు తిరిగి అటు తిరిగి చివరికి R అంటే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ దగ్గరికి ఏ విధంగా టర్న్ అయ్యి వెళ్తుందో అనేది ముందు మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చినట్టయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.